గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యము 19వ వాక్యము. స్తోత్రం. మొదటి 2 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము మొదటి నుండి 2 వాక్యాలు చదువుతున్నాం. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరి శిశువులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. హల్లెలూయా. దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, మనమందరము యేసు ప్రభుని నమ్ముతాము, విశ్వసిస్తాము, సంఘానికి వస్తాము, కానుకలు ఇస్తాము, ప్రార్థన చేసుకుంటాము. కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎరగని వారు కొంతమంది, ఆ పరిశుద్ధాత్మను పొందని వారు మరికొంతమంది, ఆ పరిశుద్ధాత్ముడే లేడని మరికొంతమంది అనే డినామినేషన్లు ఉన్నవి. పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, మీరు విశ్వసించారు, బాగానే ఉంది, యేసు నిజదేవుడని, లోకరక్షకుడని, పాప క్షమాపణ నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడని మీరు విశ్వసించారు, కానీ పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అని అడిగితే, ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, మేము వినలేదు. హల్లెలూయా. యేసు ప్రభు మరణము, శిలువ మరణానికి అప్పగించక ముందే శిష్యులతో మాట్లాడాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అతడు సత్యము నుండి సర్వసత్యములోనికి మిమ్మలను నడిపిస్తాడు, అతడు ఏ సంగతులనైతే నా దగ్గర విన్నడో వాటిని మీకు బోధిస్తాడని ప్రభు 12 మంది శిష్యులకు తెలియచెప్పాడు. చాలా మంది జీవితాలను చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది, చాలా మంది వ్యక్తులను చూసినప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటుంది. కొంతమంది పరిశుద్ధాత్మ లేకయే సంఘములో ఉంటారు, కొంతమంది పరిశుద్ధాత్మను పొందకనే మందిరానికి వస్తూ ఉంటారు, కొంతమంది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూనే వారు మేము దేవుని బిడ్డలము అని కాలరెగిరేస్తూ ఉంటారు. ప్రియులారా, అది చాలా బాధాకరమైన విషయం. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు ఈ లోకములో ఏది మంచో, ఏది చెడో, ఏది కీడో, ఏది మేలో ఆ జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో లేనప్పుడు ఎవరు ఏది చెప్పినా మనకు మంచిగానే అనిపిస్తుంది, ఎవరు ఏం మాట్లాడినా అది మనకు మేలుగా అనిపిస్తుంది. దాని వెనకాల జరిగే కీడు, నష్టము, దరిద్రము, దానిని మనము గుర్తెరగలేం. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందాలి. అదంతా విన్న తర్వాతకి పౌలు అప్పుడు అంటారు, మీరిప్పుడు యేసయ్య నామములో పరిశుద్ధాత్మను పొందుడని చెప్పినప్పుడు, హల్లెలూయా. పేజీ తిప్పండి. పౌలు చేతులు ఉంచినప్పుడు 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా
పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. భాషలతో మాట్లాడుతూ ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసిన తర్వాతకి వారు ఏ లోపాన్ని ఏ లోటును కలిగి ఉన్నారో పౌలు తెలుసుకొని, మీరు ఇప్పుడు యేసయ్య నామములో పరిశుద్ధాత్మను పొందమని వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు, భాషలు మాట్లాడే వరాన్ని పొందారు, అన్య భాష వారి ప్రవచనాలు చెప్పే ఆత్మాభిషేకాన్ని వారు పొందుకొని ఉన్నారు. ప్రియ, మనకు ప్రార్థనే సరిగా చేయం. దినానికి నేను రోజు 2.5 గంటలు ప్రార్థన చేస్తున్నాను. వారు చేతులు ఎత్తండి. ఇంక మనకి ఎక్కడి నుంచి వస్తాడండి పరిశుద్ధాత్మ? ప్రార్థిస్తే యేసయ్య రాత్రంతా ప్రార్థించాలి పరిశుద్ధాత్మ బలము చేత. మత్తయి సువార్త చూడండి, యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన పొందాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్య భాగం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. హల్లెలూయా. అక్కడికి యోహాను అనే ప్రవక్త అరణ్యములో పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇస్తూ ఉంటే అక్కడికి ప్రజలందరూ వచ్చారు. అక్కడికి ప్రజలందరూ వచ్చి అనుకుంటున్నారు, ఇతనే నిజమైన దేవుడు అనే ఒక భ్రమలో ఉన్నారు. ఇతడే నిజమైన యేసయ్య, మెస్సయ్య, లోకరక్షకుడు అనే ఒక భ్రాంతిలో బ్రతుకుచూ ఉన్నారు. అప్పుడు ఆయనను వీళ్ళు అడిగినప్పుడు ఆయన అంటాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన, నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు మీ హృదయములో, మీ అంతరంగములో, మీ ఆత్మలో పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన గనుక నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టే, అగ్ని అభిషేకమును పొందినట్లే. యేసయ్య గనుక నీలో లేకపోతే నీకు ఏ అభిషేకము లేదు, ఏ ఆత్మ లేదు, ఏ వరము లేదు, ఏ ప్రవచనము లేదు. ప్రియులారా, మనం ఏదో నీళ్ళలో మునిగి వచ్చాం, సంఘములో చేరామనేది కాదు ప్రాముఖ్యము. పరిశుద్ధాత్మను పొందావా? పరిశుద్ధాత్మతో బ్రతుకుచున్నావా? పరిశుద్ధాత్మ చేత జీవిస్తున్నావా? కొన్ని సంఘాలలో వారు ఆత్మను పొందుకొని అన్య భాషలు మాట్లాడుతుంటే దయ్యం పట్టిందని ఎలగొడతారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, పరిశుద్ధాత్ముడు కనుక మనలో ఉంటే మనం ఏం చేస్తాం? మన శత్రువుని కూడా ప్రేమిస్తాం. శత్రువు ఒకవేళ తప్పు చేశాడు అనుకో, మన పిల్లలు తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? మన పిల్లల తరపున మనమే వెళ్ళి, అయ్యా పిల్లలు ఏదో తెలియక తప్పు చేశారు, క్షమించండి అని మనమే అక్కడ సంజాయిసి చెప్పుతాం. యేసయ్య కూడా అదే చేశాడు సిలువలో. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే బాప్తిసము పొందాడో, ఆయన నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చాడో, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చి ఉన్నది. ఆయన మనకు మాదిరి.
ఆయన సృష్టికర్త, పాపుల రక్షకుడు, ఆత్మల కాపరి, ఆత్మల విమోచకుడైన ఆ యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో పరిశుద్ధాత్మను పొందాడు. ఎలా పొందాడు? ఆయన మారుమనస్సు, పాపక్షమాపణ అన్నిటిని ఒప్పుకున్నాడు. 40 దినములు వారు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఆ ఆత్మ ఆయన ఎక్కడ తీసుకెళ్ళింది? అరణ్యములోనికి తీసుకెళ్ళి 40 దినములు బలపరిచింది. 40 దినాలు యేసయ్య ఉపవాసము చేస్తూ ఉంటే ఆయనలో ఉన్నది. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని సంఘమా, సంఘ బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మన ఆది అపోస్తలుడు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత యెరూషలేము మేడ గదిలో 10 దినములు వారు ఉపవాసం ఉండి పొందారు. నేను వెళుతూ ఉన్నాను, పైనుండి మీరు శక్తి పొందేంత వరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయుడి. నేను పరిశుద్ధాత్మని పొందటానికి కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను మనము పొందుతాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు గనుక మనము ఆయన కలిసి నడిస్తే మనం ఎక్కడ కూర్చోవాలో మనకు తెలియపరుస్తాం. మనం ఏం మాట్లాడాలో మన నోటికి ఆయన మాటను అందిస్తాం. ఏం మాట్లాడకూడదో మన అంతరంగంలో ఆయన దానిని బ్రేక్ చేసేస్తాడు. పరిశుద్ధాత్మ లేకయే చాలా మంది చూడండి కనుమరుగైపోతూ ఉన్నారు, భ్రష్టత్వానికి అప్పగించబడుతూ ఉన్నారు, భక్తిలో వారి శక్తి లేక భక్తిని కోల్పోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము కనుక యేసయ్య నామములో పరిశుద్ధాత్మని పొందితే నీ పిల్లోని నువ్వు దీవించు, వాడు పెద్ద అయినాక దీవెన వృక్షంగా ఉంటాడు. ఎందుకు? నువ్వు ప్రతిరోజు దీవిస్తున్నావు కనుక దేవుడు ఆమేన్ అన్నాడు కనుక వాడు పెద్దోడైన తర్వాతకి వాని కిందనే 10 మంది పనిచేసే స్థితిని దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చిన్నప్పటి నుంచి వాడు ఎదవా అంటే పెద్ద అయిన వాడు ఎదవ కాదు, రోమి అవుతాడు. హల్లెలూయా. దీవించు, ఆశీర్వదించు, శుభవచనాలు బలుకు, బలపరచు, ఎంకరేజ్ చేయి. అతడికి దేని మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టి ముందుకు వెళ్ళాలనుకుంటున్న దానిని గుర్తెరిగి సపోర్ట్ చేయి. భవిష్యత్తులో దేవుడు అదంతా చూసి ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమర్థమైందండి? మీరు పరిశుద్ధాత్మను పొందామన్న వారు ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? 10 దినాలు ఆది అపోస్తలుల యొక్క ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేయండి. ఆ తర్వాత దైవ సేవకుడు చేతి నుంచి ప్రార్థన చేస్తే మీరు పరిశుద్ధాత్మను పొందుతారు, ప్రవచన వరాన్ని పొందుతారు. హల్లెలూయా. భాషల వరాన్ని పొందుతారు. అక్కడ కొరింథీలు, ఎఫెసీలో అక్కడున్న ప్రజలకు అదే జరిగింది. దైవ సేవకుడు వారి ఆత్మీయ జీవితాన్ని చూశాడు. వీరు ఒక లోటును కలిగి బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు వారికి తీర్చాలని దైవ సేవకుని వాళ్ళ దగ్గరికి నడిపించి ఆ లోటును తీర్చాడు. నీకు ఆశ ఉంటే నీ దగ్గరికి దేవుని సేవకుడే వచ్చి నీ లోటును తీరుస్తాడు. ఆశ లేకపోతే ఏమీ రాదు, దైవమే వస్తుంది. హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 36. యోహాను సువార్త 15:36 చదవండి.
యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఎమ్మటి ఉన్న శిష్యులతో ఈ మాట చెప్పుతూ ఉన్నాడు. తండ్రి పంపబోవు ఆత్మ, సత్య స్వరూపి ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త అయిన ఆత్మను మీరు పొందుకోవాలి. దానిని మీరు కలిగి ఉండాలి. అప్పుడు అతడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ తర్వాత మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. యేసయ్య కోసం నువ్వు ఎక్కడెక్కడ సాక్ష్యం ఇస్తున్నావు? యేసయ్య లోకరక్షకుడని, ఆయన సర్వమానవాళి పాపమును పరిహరించుట కోసము పరలోకమును విడిచి పాపులు నివసించే లోకానికి దిగి వచ్చి పాపుల స్థానములో ఆయన నిలిచి పవిత్ర రక్తాన్ని కార్చి ప్రతి ఒక్క మనుషుడికి జన్మ కర్మ పాపముల నుండి విమోచన కలగ చేసిన దేవుడని నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? యేసయ్య గురించి చెప్పగలుగుతున్నావా? యేసయ్య జన్మను గురించన్నా, యేసయ్య మరణమును గురించన్నా, యేసయ్య మరణం ముళ్ళును విరిచి పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమైన విషయమును గురించి వారానికి ఒక్కసారైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నవా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. ఆయన విలువైన రక్తమును వెల చెల్లించి కొన్నాడు. ఆయన రక్తము చేత నీ ప్రతి పాప దోష అతిక్రమ శాపములను తొలగించి తీసి సముద్ర అడుగు భాగములో వేసి పరిశుద్ధ సంఘములో నీకు సవాసమునిచ్చాడు. నేను ప్రతిదీ ధైర్యముగా ఒప్పుకోవాలన్నా చెప్పాలన్న పరిశుద్ధాత్మ కావాలి. యేసయ్య గురించి నువ్వు మాట్లాడగలిగే దమ్ము, ధైర్యము, సామర్థ్యము, శక్తి నీకు ఉండాలంటే పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచాలి. ఆదరణకర్త అయిన సత్య స్వరూపి నీలో నుండి నిన్ను పురికొలిపితే నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, మనము చాలా యేసయ్య రాకడికి సమీపముగా ఉన్నాం. దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో విడవబడకూడదు, విడవబడి పాతాళానికి వెళ్ళకూడదని ఆయన ప్రేమ ఇంకా నీ పట్ల విస్తారమై ఉన్నది కనుక ఈ మాట నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇది లోతైన మర్మముతో కూడిన మాటలు నీకు అర్థమవ్వాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? రాజ్యం మీదికి రాజ్యము లేస్తూ ఉంది, దేశం మీదికి దేశము లేస్తూ ఉంది. అక్కడక్కడ సునామీలు వస్తూ ఉన్నవి, భూకంపాలు వస్తూ ఉన్నవి. మొన్నటి దినాన హైదరాబాద్లో కూడా భూకంపం వచ్చిందా? కాకపోతే అక్కడ ఏ నష్టము రాలేదు, అలా కదిలిచ్చి వెళ్ళిపోయింది. మనం ఎక్కడున్నామంటే డేంజర్ జోన్లో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం. నేను బాప్తిసము పొంది మన పేరు జీవ గ్రంథములో రాసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఈ 4 దినములు బ్రతకగలిగితే మనము సత్యము నుండి సర్వ సత్యములోనికి నడిపించబడతాం. సత్యమేంటి? యేసయ్య నిజదేవుడని తెలుసు. అంతేకాని నీ ప్రతి బలహీనతను ఒప్పుకొని సత్యము నుండి సర్వ సత్యములోనికి నడవటం అనగా ఈ లోకము నుండి నువ్వు పరలోకానికి నడవాలి. అంటే నిన్ను నడిపించడానికి నీకొక ఆదరణకర్త కావాలి. ఆయన నీలో ఉండాలి. నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి నీకు ఆదరణకర్తను పంపిస్తాను. అతడు సత్యము నుండి సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని సంఘమా, సంఘ బిడ్డలారా,
ఆ పరిశుద్ధాత్మని సన్నిధి కోసము, ఆ పరిశుద్ధాత్మని సావాసము కోసము, ఆ పరిశుద్ధాత్మ పొందు కోసము, ఆ పరిశుద్ధాత్మ వరము కోసము నేను ప్రతిదినము ప్రార్థన చెయ్యాలి. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీ పిల్లల్లో ఏదైనా అనారోగ్య సమస్య ఎత్తినప్పుడు నువ్వు నా దాకా రావాల్సిన అవసరం లేదు. నీవే గనక మోకరించి చేతులెత్తి, అయ్యా నా బిడ్డలకు నైనా ఫలానా సమస్య, ఫలానా రోగము, ఫలానా వ్యాధి, ఫలానా ప్రభావము, ఫలానా చీకటి, ఫలానా అపవిత్రాత్మక, ఫలానా దయ్యము ఏలుబడి చేస్తుందని నువ్వు ప్రార్థన చేసి అప్పగించినట్లయితే నీ ప్రార్థన విని దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? మనం బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చడం కాదు, బైబిల్ ఉండాలి. నేనంటాను, నా మటుకు నేను బైబిల్ ఒకవేళ మన కొన్ని సందర్భాల్లో మన దగ్గర లేకపోయినా నీ హృదయం అనే ఆలయములో పరిశుద్ధాత్మ ఉండాలి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. ఆ వచనం గుర్తుందా మీకు? రోమీలకు ఉంటుంది చూడండి. రోమీల 6వ అధ్యాయం. సరే, మీ తర్వాత దాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 7:39. 7వ అధ్యాయము 39వ వాక్య భాగం. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడే చెప్పాడు, మీరు ఆత్మను పొందుకోవాలి, ఆత్మశక్తితో బ్రతకాలి, ఆత్మ ప్రభావముతో నడవాలి, ఆత్మాభిషేకము మీకు అవసరము. నేను ఇంకను ఎత్తబడలేదు అనగా మరణించి పాతి పెట్టబడి 3వ దినమున మరణపు ముల్లులు విరిచి పరలోకానికి ఆరోహణము కావలేదు గనుక అది మీకు ఇప్పుడు దొరకదు. నేను పరలోకానికి ఆరోహణమైన తర్వాతికి మీరు 10 దినములు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అప్పుడు మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తారు గనుక అప్పుడు మీరు పొందుతారు అని ప్రభు చెప్పాడు. కానీ చెప్పినప్పుడు వారికి అర్థం కాలే. యేసయ్య మరణించి పరలోకానికి ఆరోహణమైనప్పుడు ప్రభు వెలుగుతో చెప్పాడు, మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి, పైనుంచి మీరు వచ్చే ఆత్మ ద్వారా శక్తి పొందుతారన్నప్పుడు 120 మంది యెరూషలేము మేడ గదిలో వారు 10 దినాలు పెంతెకోస్తు పండుగ దినమందు, పెంతెకోస్తు అంటే 10 దినాలు, హల్లెలూయా, 10 దినాలు వారు ఉపవాసం ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందారు. హల్లెలూయా. కనుక నా జీవితంలో కూడా మనము ఆత్మను కలిగి బ్రతకాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 41. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. హల్లెలూయా. మరియమ్మ ఎలిజబెత్ రాణి ఇద్దరు ఒకరికొకరు కలిసి మనమేమో ప్రైజ్ లార్డ్ అని మనం చెప్తాం.
ఇద్దరు వందనాలని చెప్పారు. అప్పుడు ఆ ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నింపబడి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నా ప్రభు తల్లి నా దగ్గరికి రావటము ఏమిటి అని ఆమె అప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత అక్కడ ప్రవచించి కొన్ని మాటలు పలకటము జరిగి ఉన్నది. ప్రియులారా, హల్లెలూయా. మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు తిట్టుకున్నా పర్వాలేదు. కొంతమంది వందనాలు చెప్తే ఆత్మదేవుడు చాలా ఇబ్బంది పడుతూ చెప్పకున్నా వాళ్ళు సీమలో ఇవ్వడం కాక ఇంతన్నట్టుగా చెప్తా ఉంటారు. చెప్పేదేదో అయ్యా వందనాలు, అయ్యా ప్రైజ్ లార్డ్, అయ్యా నమస్కారం, బాగున్నారా, సంస్కారం అండి. ఆ రోజున మరియమ్మ ఎలిజబెత్ ఇద్దరు ఎదురుపడి వందనాలు చెప్పుకుంటా వెంబటి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచించడం మొదలుపడి నీవు నేను ఎదురుపడి ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటే నీవు నేను పొందిన పరిశుద్ధాత్మ ఓ శుభవచనాన్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అయినప్పుడు ఏమైంది? ఒకవేళ నిన్ను మరణం వెంటాడుతుందా, తొలగిపోతుంది. దరిద్రం వెంటాడుతుందా, వీడిపోతుంది. ఒకవేళ ఏ బలహీనతో, ఒకవేళ నువ్వు ఆత్మలో రోగివై ఉన్నావా, ఆత్మ సంబంధమైన రోగమైతే అప్పుడు నీ నుండి దూరం అయిపోద్ది. శరీర రోగమైతే స్వస్థత నీకు వస్తుంది. ప్రియుల హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఇందాక పాలరాజయ్య గారు వీడియో పంపాడు. అబ్బాయికి ఇక్కడ దాకా చేయలేదు, ఏదో ప్లాస్టిక్ చెయ్యి ఏదో పెట్టాను. ఆ అబ్బాయి కొడుతుండు సపోర్ట్, సూపర్గా కొడుతుండు. నా అనుకున్నాను చేతుల నుండి కూడా నేను కొట్టలేకపోతున్నా ప్రభు అని సిగ్గుపడ్డాను. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ హార్ట్ అటాక్ వచ్చి పోతూ నువ్వు చప్పట్లు కొట్టడం ద్వారాగా నీ ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరుగుద్ది. చాలా మంది చప్పట్లే కొట్టరు, వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇందాక వచ్చిన చూపిస్తున్నాను కదా, కొరింథీయులకు రండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మీ ఆలయము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, నీవు నేను ఏమై ఉన్నాము? బాప్తిసము పొంది యేసే నిజదేవుడని ఒప్పుకొని ఆయన మన జన్మకర్మ పాపములు కడిగి మనకు పరలోక రాజ్యమును ఇస్తాడని నమ్ముతున్న నీవు నేను పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం. మనమందరం ఆరాధించుకోవటానికి ఈ మందిరం ఎలాగనో నీవు ఒక స్పెషల్ పరిశుద్ధాత్మకు
ఓ ప్రత్యేకమైన వ్యక్తివి నీవు, నీకు ఆయన, ఆయనకు నీవు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మీ దేహముతో దేవుని మహిమపరచాలి. దేవుని పని అంటే చాలా మంది ఎన్నో ముచ్చట్లు చెప్తారు, ఎన్నో సాకులు చెప్తారు, ఎన్నో 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 ముందు పెడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. లింగమ్మ గారు, దేవుని పని అన్నా, దేవుని కార్యమన్నా, దేవుని కాడికి రావాలన్నా, ఆయనను మహిమపరచాలన్నా ఎన్నో పనులను చూపిస్తూ ఉంటారు. కానీ మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనుక్కున్నాడు యేసయ్య మిమ్మల్ని. ఎందుకు? మిమ్మల్ని సత్యము నుండి సర్వ సత్యములోని, ఈ లోకము నుండి పరలోకములోనికి చేర్చడానికి సత్య స్వరూపి అయి ఉన్న ఆత్మకు మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ నిరీక్షణ నీ జీవితంలో, నీ ఆత్మీయ యాత్రలో, నీ బ్రతుకులో సిగ్గుపరచబడకుండా ఉండాలి అంటే ఓర్పుతో, ఓపికతో, సహనముతో నువ్వు సమస్తాన్ని, లోకాన్ని పెద్దగా పెంచుకొని ప్రభు యొక్క పనుల్లో, ప్రభు యొక్క ఆత్మీయ యాత్రలో నువ్వు ముందుకు సాగగలిగితే పరిశుద్ధాత్ముడు నీకు క్రీస్తు యేసు ప్రేమతో నిన్ను నింపుతాడు. కొంతమంది చూడండి, తల్లిని ప్రేమించలేని బిడ్డలుంటారు, తండ్రిని గౌరవించలేని కొడుకులుంటారు, అత్తమామలకు విలువలియ్యలేని కోడలుంటారు, అత్తమామలను పట్టించుకోలేని ఇల్లాళ్ళుంటారు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీ తల్లిని ప్రేమించినట్టే నీ అత్తను ప్రేమిస్తావు. హల్లెలూయా. నీ బిడ్డను ప్రేమించినట్లే నీ కోడల్ని ప్రేమిస్తావు. కానీ మనుషుల్లో అది కనబడదు. తల్లిని ఒక తీరుగా చూస్తారు, కోడలు ఒక తీరుగా చూస్తారు. కోడలు తన తల్లిని ఒక తీరుగా చూస్తుంది, తన అత్తను ఒక తీరుగా చూస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ ప్రేమ అత్తైనా తల్లైనా సమానమే, కోడలైనా కొడుకైనా, బిడ్డైనా అల్లుడైనా రెండు సమానమే. హల్లెలూయా. కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు. కొంతమందిని చూసినప్పుడు కొంతమంది ఏ బ్రతుకుల వాళ్ళది సాక్ష్యం లేదు, క్రీస్తు ప్రేమ లేదు. వాడు కొద్దాక బైబిల్ పట్టుకొని మందిరానికి పోతాడు, కొద్దాక దేవుడు దేవుడు అంటాడు, మనలో ప్రేమే లేదు. ఆయన కనుక మనలో ఉంటే ఎవరికి ఏ ప్రేమ పంచాలో మనకు నేర్పిస్తాడు. కొడుకు తండ్రిని ఎలా చూసుకోవాలి, తండ్రి కొడుకుని ఎలా చూసుకోవాలి, తల్లి బిడ్డలను ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, భర్త భార్యని ఎలా ప్రేమించాలి, ఇవన్నిటిని ఆడపడుచు, అత్తమామలను, అలాగనే భర్తులను, అలాగనే తోడబుట్టిన వారిని, తల్లిదండ్రులను, బంధుత్వంలో ప్రేమ ఎలా పెంచాలో, ఆ ప్రేమ ప్రభావమును ఎలా వ్యాపింప చేయాలో పరిశుద్ధాత్ముడు నీకు నేర్పుతాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండా అదే ప్రేమతో మనం ఉంటే పరలోకము చేరుతాము.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి అన్ని రకాల ప్రేమను పంచాడు. అందరినీ ప్రేమించాడు. మనిషిని, దొంగను, చెడును, అన్ని కోణంలో వెళ్తున్న ప్రజలను ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారిని సంఘములో చేర్చాడు. కనుక పరిశుద్ధాత్ముడు లేకుండా మనము చేసేదంతా లోక సంబంధమైనది. పరిశుద్ధాత్మునితో చేస్తున్నదంతా క్రీస్తు ప్రేమ ఉన్నది, క్రీస్తు దయ ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంత మాత్రమే కాదు, నీవు నేను పరిశుద్ధాత్మను పొంది బ్రతుకుతో ప్రార్థిస్తున్నప్పుడు నీకు జరగబోయే కీడును దేవుడు బయలుపరుస్తాడు. నీకు వచ్చే ఆ యొక్క దుర్మరణాలను దేవుడు బయలుపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు పొందిన ఆత్మ, నీవు పొందిన ఆత్మ, ఇవి రెండు కూడా కల్మషము లేకుండా ఉండాలి. ఏది అడ్డు ఉండకూడదు. మనం మందిరానికే వస్తాం, ఒకరికొకరు వందనాలు చెప్పుకోం. ఎలా వస్తుందండి దేవుని ప్రేమ? ఎలా వస్తుందండి దేవుని కృప? ఎలా వస్తుందండి దేవుని ఆశీర్వాదం? ఎలా జరుగుతాయి మన ఇంట్లో గొప్ప కార్యాలు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అమ్మగారు 46 దినాలు ఉపవాసం ఉండి ఎండలో జర్నీ చేస్తే ఎండ దెబ్బ అంటే అది మరణముగా మార్చబడింది. వాస్తవానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేంత కూడా లేదు అని ఒక ఆయన ఉన్నాడు. ప్రార్థన అయితే ఉన్నది, నేను ప్రార్థన చేశాము. ఇక మధు పరిస్థితి అయితే ఆయన రోజుకు 30 సార్లు ఆయన చెప్పితే వినడు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా చెప్పితే వినడం నేర్చుకోవాలి. నా ఆలోచన వినొద్దు, నా తలంపు వినొద్దు, నా మాట వినొద్దు. నేనేదైతే బైబిల్ గ్రంథములో నుండి మీ ముందు పెడతానో అది వినండి, అది ఆచరించండి, అది పాటించండి, దాని ప్రకారం జీవించండి. నువ్వు వేసే ప్రతి అడుగును నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ రాక పోకల యందు ఆయన దూత కాపుదలగా ఉండి నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించను, రక్షించను. నా రక్షణ ఆనందము నేను అతనికి చూపించను. ఎస్, ఈ లోకంలో ఏదో ప్రేమించదు, దేవుని ప్రేమించు. అకాల మరణాలు నిన్ను దాటుకో, నీకు సలాం కొడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం కావాలి మనకు? అంతసేపు మొత్తుకున్నా. పరిశుద్ధాత్మ ఉందా లేదా? ఒకవేళ లేకపోతే మీరు పొందుకోవాలని ఆశ, విశ్వాసం, తపన, ఆరాటం ఉండాలి. హల్లెలూయా. పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ లేదట, ఆయన ఉన్నాడనే సంగతి తెలియదట. అప్పుడు వారి యొక్క స్థితిగతులను ఎదిగి దైవ సేవకుని అక్కడికి పంపించి ఆ కొరతను తీర్చాడు. పిల్లలు, నీవు నేను ఆశపడితే మన కొరతను కూడా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరముగా మార్చును గాక. ఆమేన్.